పేరు కాదర్ భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనము NSS 6 నుంచి ST2కు మారడానికి చాలామంది సిగ్నల్ ఎలా సెట్ చేసుకోవాలి, లేకపోతే మా బాక్స్ని మేము మార్చుకోవచ్చా అంటారు. లేదా మరికొందరు మేము సిగ్నల్ మార్చేసాము, మాకు ఛానల్స్ రావట్లేదు అని అంటున్నారు. సో వీటిపైన ఫుల్ డీటెయిల్స్తో ఇప్పుడు మీకు ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఇవాళ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఆఖరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనము ముందుగా ఏం తెలుసుకోవాలంటే మన దగ్గర ఏం సెటప్ బాక్స్ ఉన్నదనేది మనం తెలుసుకోవాల్సిన అంశం అయితే ఎంతగానో ఉంది. ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ బాక్సెస్ ఉందా, డిష్ టీవీ ప్లస్ ఉన్నదా, HD బాక్స్ ఉన్నదా, లేదా NXT ఇప్పుడు నడుస్తున్న మోడల్ ఉన్నదని తెలుసుకోవాలి ముందుగా. సో మీరు ST2కి మారాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర NXT బాక్స్ ఉండాలన్నమాట. సో మీ దగ్గర అలాంటి బాక్స్ లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఓల్డ్ బాక్సెస్ ఉన్నవారు బాక్స్ని అప్గ్రేడ్ అనేది చేయించుకోండి. లేదా HD బాక్స్ ఉన్న వాళ్ళు బాక్స్ ప్రాబ్లం ఉందని చెప్పి కస్టమర్ కేర్ ఫోన్ చేసి మీ బాక్స్ని స్వాప్ చేసుకొని NXTలోకి మారిపోండి. సో టోటల్గా మీ దగ్గర NXT బాక్స్ అనేది ఉండాలన్నమాట. మీ దగ్గర ఉన్న తర్వాత మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ST2 అలైన్మెంట్ రిక్వెస్ట్ అనేది మీరు తీసుకున్న తర్వాత మీ VC పైన మీకు ST2 అలైన్మెంట్ ఉన్నది అన్నట్లయితేనే మీరు నెక్స్ట్ తర్వాత స్టెప్ మీరు ముందుకు వెళ్ళచ్చు. అదే లేదన్న తర్వాత మీరు ఏం చేసినా కూడా అది ప్రయత్నం ఉండదు. సో ముందుగా మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. బాక్స్ ఒకటి ఉండాలి. తర్వాత బాక్స్ వచ్చిన తర్వాత కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే మీరు ST2కి ఎలిజిబుల్ అయి ఉండాలి. సో ఇది అయిన తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ST2 ఇప్పుడు మనకు తెలుగుకు సంబంధించి తెలుగు ఛానల్స్ అన్నీ NSS 5లో ఉన్నట్టయితే నెలకు అది రీజనల్ ప్యాక్ 51 రూపాయలు పడుతుంది. అలాగే మీరు ST2కి మారినట్లయితే 65 రూపాయలు పడుతుంది. సో వీటిని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అయినా పర్లేదు ఛానల్ ఎక్కువ వస్తాయని అనుకుంటే మీరు ST2కి మారచ్చు. సో ST2కి మారి అది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత సిగ్నల్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్. ఓకే రండి వెళ్దాం. ఫ్రెండ్స్ మీ దగ్గర మీ చిన్నపిల్లల ఉన్నటువంటి నోట్స్లో ఒక కాగితాన్ని ఇలా చించేసుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. కట్ చేసి ఒక కాగితాన్ని ఇలా పెట్టేసి ఒక కాగితాన్ని ఇలా బఠానీకి వేసేటట్టు కాగితంలో ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని ఇలా చేసి ఫోల్డ్ చేసేసి యారో మనకు పిల్లలు ఆడుకున్నటువంటి ఏదైతే మనం రాకెట్స్ ఆడుకుంటామో అలాంటి రాకెట్స్ లాగా చేసేసుకొని ముందు భాగానికి ఇలా కట్ చేసుకొని ఇలా ఒక ముక్కను ఇక్కడ ఉంచేసుకోండి. తర్వాత అటు సైడ్ మరో చిన్న కాగితాన్ని ఇలా కట్ చేసేసుకొని మీరు వైట్ టేప్ తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్. వైట్ టేప్ తీసుకొని మీరు దీన్ని ఎలా అంటించుకోవాలంటే కింద మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుందని. సో ఈ కాగితాన్ని మీరు ముందుగా ఈ వైట్ టేప్ ద్వారా ఇక్కడ అంటించండి. సో ఇలా అంటించేసేయండి. తర్వాత ఇక్కడ కట్ చేసుకున్నటువంటి దీన్ని ఇలా ఉంచేసుకోండి. సో ఉంచిన తర్వాత ఇది పైన అంటించే ముందు కింద ఇప్పుడు ఆల్రెడీ డిష్ టీవీ ఉండదు కాబట్టి ఇక్కడ ఏదైనా ఈ గీత దగ్గరికి పెట్టి ఇలా దీన్ని స్టిక్కర్ ఇలా టేప్ చేయండి. ఎందుకంటే అది ఎంత అడ్జస్ట్మెంట్ చేయాలనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇది కనిపించాను, అంతేగాని వేరే దీనివల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. ఎంత డిష్ తిప్పాలి మేము అని అనుకుంటారు కాబట్టి అది మీకు క్లారిటీగా తెలుస్తుంది. తర్వాత మీకు మొబైల్లో నేను ఒక యాప్ గురించి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యాప్ ద్వారా మీరు దీన్ని అప్ అండ్ డౌన్ కూడా ఎంత చేసుకోవచ్చు అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. సో ముందుగా మనము చెక్ చేసుకున్నట్టయితే మన దగ్గర చూడండి వాల్యూమ్స్ బటన్ ఉంటాయి. బటన్స్ సైడ్ లేకుండా లేని చోట పెట్టేసుకోండి. ముందుగా మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ 34 డిగ్రీస్ అనేది మనకు ఉండాలి ఇది. సో ఈ 34 నుంచి మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకు ST2 సిగ్నల్ వస్తుంది అనేది మీకు తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర మానిటర్ పెట్టించేసేసాను. ఇప్పుడు డిష్ టీవీకి సంబంధించి సిగ్నల్ ఉన్నది. వీటిని ST2కి ఎలా మార్చాలంటే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ సెటప్ బాక్స్ని ఇలా ఉంటుంది కదా, దీన్ని వెనక పవర్ అడాప్టర్ను రిమూవ్ చేసేసేయండి. సో ఆఫ్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంటుంది. పవర్ బటన్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని పట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లగ్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మనకు అక్కడ లోడింగ్ ప్లీజ్ వెయిట్ పడి సాఫ్ట్వేర్ వెర్షన్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేదాకా మనం దీన్ని ఇలాగే ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అన్నాక మనం రిలీజ్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ దీన్ని రిలీజ్ చేశాను. సో ఇలా పెట్టేసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫ్రీక్వెన్సీ ఉన్నది 12688, తర్వాత అది సింబల్ రేట్ 27500. దీన్ని ఇప్పుడు మనం వీడియో కాన్లోకి మారుతున్నాం కాబట్టి ST2కి ఫ్రీక్వెన్సీ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 11609 ఉండాలి, 11609. తర్వాత డౌన్ చేసుకోండి. ఇక్కడ పోలారిటీ సేమ్ వర్టికల్ అలాగే ఉండనివ్వండి. కింద సింబల్ రేట్ వచ్చి 43978. సో 978 ఇలా ఉంచేసుకోండి. ఇప్పుడైనా కూడా సిగ్నల్ కనపడుతుంది. సో ఇది డమ్మీ సిగ్నల్ అనమాట. అది డమ్మీదే కాదని గుర్తించడానికి కింద లాక్ అనే ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత ఓకే చేయండి ఒకసారి. సో ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. సో అక్కడ ఇప్పుడు సిగ్నల్ లేదని మనకు అర్థము. సో ఇప్పుడు ఒరిజినల్గా ఇక్కడ మనకు సిగ్నల్ రావాలన్నమాట. సిగ్నల్ రావాలంటే మనం ఇప్పుడు డిష్ని ఎలా ట్రాక్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్. పర్లేదా ఫ్లాష్ లైట్ చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఎలివేషన్కి ఉన్నటువంటి ఈ వోల్టేజ్ను మీరు 10-11 స్వానర్ మటుకు ఉపయోగించి దీన్ని ఇలా లూజ్ చేసుకోండి. ఎక్కువ లూజ్ చేయొద్దండి, ఇలా మీడియం చేసుకోండి. అలాగే మీ మాస్ట్ ఏదైతే పైప్ ఉంటుందో ఆ పైప్ సంబంధించి దాని బోల్ట్ సంబంధించి అవి కూడా కొద్దిగా లూజ్ చేసేసుకోండి, ఎక్కువ చేసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కువ ట్రాక్ చేస్తారు కాబట్టి. తర్వాత మీకు ఇక్కడ LNB ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ LNB ఏదైతే ఉంటుందో మీరు ఒక టెస్టర్ ఉపయోగించి LNBకి ఉన్నటువంటి స్క్రూ ఇలా లూజ్ చేసేసి కొద్దిగా ఇలా చూడండి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. దీనికి సంబంధించి కొద్దిగా ఇలా మీరు ఇంక్రీజ్ చేయండి, అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు మనం డిష్ని ఎలా ట్రాక్ చేయాలనేది చూసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఇలా చేయి ఉంచేసుకొని పైన చేయి ఇలా అప్ చేసుకోండి కొద్దిగా. సో మీరు కొద్దిగా ఫస్ట్ అప్ చేసుకోండి. అప్ చేసిన తర్వాత ఇటు సైడ్ రైట్కి రావాలన్నమాట మీరు. సో రైట్కి వచ్చిన తర్వాత చూడండి ఇలా రైట్కి వచ్చేసండి. రైట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అక్కడ సిగ్నల్ మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనం చిన్నగా ఇలా ట్రాక్ చేస్తాము. చూడండి ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ ఉంచేసుకొని సిగ్నల్ 80 పైన వచ్చింది కాబట్టి దీన్ని ఇలా టైట్ చేసేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి సోనర్తో మీరు ఎక్కువ కష్టపడాల్సిన, లైట్గా జస్ట్ అట్లా తిప్పుతూ ఉండాలంతే. లైట్గా మీరు ఎక్కువ తిప్పకండి, మళ్ళీ ఎక్కువ తిప్పితే వెళ్ళిపోతుంది, సిగ్నల్ తక్కువ వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో అలా ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అప్ ఎంత చేసుకున్నాము, డౌన్ తర్వాత లెఫ్ట్ రైట్ ఎంత చేసుకున్నామని మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ యారో మార్కు దగ్గరికి మీకు ఇక్కడ ఇది పాయింట్, నేను ఇక్కడ పెన్నుతో గీసి ఉంచాను. ఇక్కడ నుంచి ఈ గీత నుంచి ఈ గీత కూడా రాలేదు, మధ్యలోకి వచ్చిందంటే మనకు ఒక పేపర్ కాగితానికి ఆ గీతకు ఈ గీతకి సెంటర్కి మట్టికే అంత మట్టికే మనకు అది ఇలా వచ్చిందనమాట రైట్కి. తర్వాత మనము ఇంక్లినోమీటర్ ద్వారా మనం చెక్ చేసినట్టయితే చూడండి, ముందు 34 ఉండింది, ఇప్పుడు 30 మటుకే వచ్చింది. సో 4 degrees మటుకు ఇంక్రీస్ అయింది. మీ దగ్గర ముందు మీరు ఏదైతే మీ డిష్ ఉన్నదో దానికి ఎంత యాంగిల్ ఉన్నదో వాటికి 4 degrees మటుకు అప్ చేసుకోండి, సరిపోతుంది మీరు కూడా. సో అలాగే ఫ్రెండ్స్, ఇది మనము చెప్పాం కదా, ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి టెస్టర్తో మళ్ళీ వీటిని కూడా టైట్ చేసేసుకోండి. ఈ బోల్ట్స్ని కూడా టైట్ చేసేసుకొని ఉంచేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఫైనల్గా ఏం చేస్తారంటే కింద స్టార్ట్ అనే బటన్ వచ్చి ఓకే చేసేసి స్టార్ట్ అనేది ఓకే చేయండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ పడుతుంది. తర్వాత సెకండ్ టైం కూడా ఇన్స్టాల్ అని పడి మళ్ళీ మీకు సెకండ్ టైం కూడా ఫ్లాష్ ఇన్స్టాల్ అవుతుంది. సో థర్డ్ టైం ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. సో కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్తా ఫ్రెండ్స్. చూడండి, సెకండ్ టైం కూడా ఫ్లాష్ అయిపోతున్నది, పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు సెటప్ బాక్స్ ఆటోమేటిక్గా అదే పవర్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. అక్కడ కంప్లీట్ అని కూడా మనకు చూపిస్తుంది సెటప్ బాక్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనము చేసాము, ఆఫ్ అయ్యి ఆన్ అయింది. ఇప్పుడు 301 అని వచ్చింది. సో ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఎస్టీబీ షీట్ అని చూపిస్తుంది, తర్వాత ట్రాన్స్పోర్టర్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఎస్టీబీ షీట్ అనేది మన రిమోట్లో మనం ఇక్కడ బ్లూ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎస్టీబీ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. మెనూ బటన్ను ఇక్కడైతే మెనూ బటన్ ఉంటుంది. మీకు ఈ మెనూ బటన్ కొద్దిసేపు హోల్డ్ చేయాలన్నమాట, ఒక 15 seconds. రిమోట్ను ప్రెస్ చేసుకొని ఉంచేసుకోండి. ఉంచిన తర్వాత అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకు చేంజ్లో కనపడుతుంది. అక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోండి. ఇలా ఇది బ్యాక్ బటన్ అన్నమాట, లెఫ్ట్ రైట్లో ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఎరే అయిపోతుంది. అక్కడ తిరిగి మళ్ళీ 11609 అనే బటన్ను మీరు ఎంటర్ చేయండి, 11609. ఓకే, తర్వాత కిందకి వచ్చిన తర్వాత
ఇది కూడా బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇలా ఎరేజ్ చేయండి. అక్కడ కూడా 43978 అనేది ప్రెస్ చేయండి. 43978. సో ఇప్పుడు కింద ఇవన్నీ వర్టికల్లోనే ఉండండి, ఏవి మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ మీరు ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మనకు ఒక స్కాన్ ఆన్ ద గోయింగ్ అనే ప్రాసెస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఛానల్స్ అన్నీ మనకి స్కాన్ అవుతాయి, మనం చూద్దాం. సో స్కాన్ అయిపోయిన తర్వాత మీకు 102 అనేది వస్తుంది, మీకు ఎర్రర్ వచ్చిన తర్వాత మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీరు మీ యొక్క ST2 అలైన్మెంట్ డన్ అయిందని చెప్పి మీకు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ నెంబర్ మీరు చెప్పినట్లయితే వాళ్ళు హ్యాపీ కోడ్ అనేది మీకు సెండ్ చేస్తారు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఛానల్స్ అనేటివి వచ్చేసి మీకు కాల్ అనేది క్లోజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 102 వచ్చింది. ఇంకా నెక్స్ట్ మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి నెక్స్ట్ మార్చుకోవడం తప్ప ఇంకా అన్నీ మీ చేతిలో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనము సిగ్నల్ ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలనేది ఇవాళ వీడియోలో. ఇలాంటి లేటెస్ట్ ట్రిక్ కోసం, టిప్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.